బ్రేకింగ్ న్యూస్ ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కడతేర్చాడు ఓ కొడుకు. తనకు కాకుండా తన చెల్లికి ఆస్తి వాటా ఇవ్వడంతో కక్ష పెట్టుకుని తన తల్లిదండ్రులను కడతేర్చాడు. విజయనగరం జిల్లా పూసపాటి రేఖ మండలం నడిపూరి కల్లాలులో జరిగింది ఈ అమానుష ఘటన. తన తల్లిదండ్రులు ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్ అనే వ్యక్తి వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంపై కుమారుడితో కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. కుమార్తెకిచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డుకోవడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. ఇక అనంతరం అప్పలనాయుడు జయలను ట్రాక్టర్తో ఢీ కొట్టి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజశేఖర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, ఇక మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ వ్యక్తి ఇద్దరి తల్లిదండ్రులని అతి అమానుషంగా చంపేయడం జరిగింది. ఆస్తి కోసం తల్లిదండ్రులనే కడతీర్చాడు ఈ వ్యక్తి. అయితే తన చెల్లికి ఆస్తిలో వాటా ఇస్తున్నారనే నెపంతో ఇద్దరిని ట్రాక్టర్ తో ఢీ కొట్టి చంపేయడం కూడా జరిగింది. ఇక ట్రాక్టర్ తో తొక్కించడంతో అక్కడికక్కడ వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. మరి విచారణ ఎక్కడి వరకు వచ్చిందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అంటే రత్న, మనం చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం అయితే ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. జిల్లా మొత్తం నివ్వెరపోయినటువంటి ఒక సంఘటన అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని కొడుకైతే అతి కిరాతకంగా చంపినటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఎవరైతే రాజశేఖర్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులను చంపిన తర్వాత విజయనగరం వెళ్ళి పోలీసులు లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది. అయితే ప్రస్తుతం మనం ఎక్కడైతే సంఘటన జరిగిందో, ఈ యొక్క సంఘటన ఎక్కడైతే తల్లిదండ్రులు చంపిన సంఘటన జరిగిందో ప్రస్తుతం ఆ ప్లేస్లో ఉన్నాం. ఏదైతే మనకి ఇక్కడ పొలం కనిపిస్తుందో సుమారు 30 సెంట్ల ల్యాండ్ ఇదంతా కూడా. ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూలోనే తన తల్లిదండ్రులు అయితే తన మద్యం మత్తులో చంపినట్లు మనకు తెలుస్తూ ఉంది. కేవలం 30 సెంట్ల పొలం ఇదంతా కూడా. అయితే మొత్తం ఇదంతా కూడా మనకి ఏంటంటే దగ్గరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం, ఇది ఒక మంచి రేటు పలుకుతుంది. సెంటు సుమారు మనం చూసుకున్నట్లయితే 2,30,30,000 రూపాయలు ఒక సెంటు పలుకుతుంది. 30 సెంట్లు మనం చూసుకుంటే ₹1,00,00,000 అంటే సుమారు మనకి చూసుకున్నట్లయితే దగ్గర ₹1,00,00,000 వస్తుందనే ఒక ఆశతో ఇదైతే జరుగుతుంది. ఇప్పటి నుంచో తత్వం సుమారు 6 నెలల నుంచి కూడా తల్లిదండ్రులకి కొడుకు మధ్య ఒక వైరం నడుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రాజశేఖర్ తల్లిదండ్రులు చంపాడో తనకు ఒక చెల్లి కూడా ఉంది. తన చెల్లి భర్త కూడా ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది. దాంతో తల్లిదండ్రులు ఏం చేశారంటే కూతురికి కూడా కొంత ఆస్తిలో వాటా ఇవ్వాలి తన బ్రతుకు తెరువు కోసం అని చెప్పి సుమారు 20 సెంట్లు ల్యాండ్ రాశారు. 20 సెంట్లు ల్యాండ్ రాసిన తర్వాత మరలా మరొక 30 సెంట్లు రాద్దామని తల్లిదండ్రులు భావించడంతో మొత్తం తగాదంతా కూడా ఇక్కడే స్టార్ట్ అని తెలుస్తుంది. సుమారు 6 నెలల నుంచి కూడా ఈ తగాద నడుస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్కి సంబంధించి అంటే ఈ ల్యాండ్ తల్లిదండ్రులు మళ్ళీ చెల్లికి రాసేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజశేఖర్కి సుమారు 20 లక్షల రూపాయల అప్పు కూడా ఉన్నట్లు తెలుసు. ఆ అప్పు తీర్చడం కోసం ఈ ల్యాండ్ అమ్మితే అప్పులు తీరిపోతే ఇంకా సుఖంగా ఉండొచ్చని భావించిన నేపథ్యంలో ఏదైతే మనకి ఇక్కడ మట్టి కనిపిస్తూ ఉందో ఈ మట్టి అంతా కూడా ఈ 30 సెంట్ల ల్యాండ్లో అంటే కొంత మట్టి ఎంత తెప్పించాడు, మిగతా మట్టి కూడా తెప్పించడం సన్నాహాలు చేసుకున్నాడు. ఈ మట్టితో మొత్తం 30 సెంట్లు కూడా చదును చేసుకుంటే ఒక మంచి రేట్ వస్తుంది. మంచి రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాడు. అనుకున్న నేపథ్యంలో చదును చేయబోతుండగా తల్లిదండ్రులు వచ్చి దీన్ని అడ్డుకోవడం జరిగింది. సో తల్లిదండ్రులు అడ్డుకోవడానికి వచ్చినప్పుడు మొట్టమొదట తండ్రి అంటే ట్రాక్టర్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఈ పైనుంచి ట్రాక్టర్ వస్తున్నప్పుడైతే తన తండ్రి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని ఏదైతే ట్రాక్టర్ స్టీరింగ్ ఉంటుందో ఆ స్టీరింగ్ ఫస్ట్ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని నువ్వు భూమిలోకి రావడానికి వీలేదు, ఎట్టి బస్సులో భూమిలో నీకు సంబంధం లేదు, ఇది నా కూతురికి ఇచ్చేస్తున్నాను కాబట్టి నువ్వు ఎట్టి బస్సులో రావద్దంటే కొంత మధ్య మధ్యలో ఉండడంతో ఒక్కసారిగా ట్రాక్టర్ ముందుకు వెళ్ళడం జరిగింది. ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ట్రాక్టర్ టైర్ ఏదైతే అవుతుందో ఆ టైర్ కింద పడిపోయి ఇక్కడే ఏదైతే స్పాట్ ఉందో మనకు కనిపిస్తూ ఉందో ఈ స్పాట్లోనే తన తండ్రిని తొక్కి చంపడం జరిగింది. సో ట్రాక్టర్కి ఆ టైర్ కింద పడిపోవడంతో తన తండ్రి ఇక్కడికిక్కడే మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది చూసి ఈ ఘటన చూసిన తర్వాత తల్లి నివ్వెరపోయి ఒక్కసారిగా తాను కూడా చంపుతారని బెదిరించడంతో వెంటనే పారిపోవడానికి కొంత యత్నించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆవిడ ఈ విధంగా ఏదైతే మనకు కనిపిస్తుందో పక్కనే ఉన్నటువంటి పొలంలో నుంచి ఆవిడ పారిపోయే ప్రయత్నం చేసింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బకెట్ కూడా ఉంది. ఆవిడ బకెట్తో వాటర్ తీసుకొచ్చింది పొలంకి. ఇక్కడే ఏదైతే మనకి స్పాట్ కనిపిస్తుందో ఇలాగే ట్రాక్టర్తో వచ్చేసి ఇది మనకు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ ఆవిడని ఇక్కడ చంపడం జరిగింది. సో మనకి ఇక్కడ కొంత రక్తం మరకలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే కొంత ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్లడ్ మార్కులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా మొత్తం ఆవిడని ఇక్కడే ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా బ్లడ్ మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆవిడని ఇక్కడే చంపడం జరిగింది. ఆవిడ వెనక నుంచి ఆవిడ పరిగెడుతుంది, ఎందుకంటే పక్కనే గట్టు ఉంది, ఇక్కడ రోడ్డు మనం చూసుకోవచ్చు. ఇటు నుంచి వాళ్ళకి ఇంటికి వెళ్ళే దారి అన్నమాట ఇది. సో ఆవిడని ఇక్కడ ఆయన ట్రాక్టర్ తొక్కి చంపడం జరిగింది. సో ఈ సంఘటనా స్థలంలోనే
తల్లిని అయితే తొక్కి చంపడం జరిగింది. ఈ విధంగా ఇద్దరిని అటు తల్లిని అటు తండ్రిని కూడా ఒకేసారి చంపడం జరిగింది. ఒక్కసారిగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మనకి చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు చనిపోయినటువంటి వారిద్దరూ కూడా పోస్ట్ మార్టంకి విజయనగరం తీసుకెళ్లారు. అయితే రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడో విచారణ జరుగుతుందని మనకి తెలుస్తోంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.